ఈ కిటికీని లోపల లాక్ చేసి ఉన్నారు. కీర్తి ఇక్కడి నుంచి పడినట్టు అనిపించడం లేదు. అవును పంకజ్, ఈ కిటికీని ఓపెన్ చేసి లాక్ చేసినట్టు ఏ ఆనవాళ్ళు లేదు. అయితే ఒక విషయం క్లియర్ అయింది పంకజ్, అది కీర్తి టెర్రస్ నుంచే పడింది. షూ మార్క్ ఉందేంటి? సార్ ఆ వ్యక్తి చెప్పింది కరెక్టే. కీర్తి ఆమె రూమ్ నుంచి పడిపోలేదు. ఆవిడ రూమ్లో ఉన్న వస్తువులన్నీ ఏ చేంజ్ లేకుండా అక్కడే ఉంది సార్. ఇన్ఫ్యాక్ట్ కిటికీ కూడా లోపల లాక్ చేసి ఉంది. పడిపోలేదు, పడిపోయేటట్టు చేశారు. ఇలా చూడు, షూ మార్క్ కనిపిస్తోందా? అలా అయితే ఇక్కడి నుంచి కీర్తిని నెట్టేశారు. చూయింకం ఇంకా తడిగానే ఉంది. పంకజ్, సాలంకి సారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇషిత ఏమైనా చెప్పిందా? లేదు సార్, ఏమీ చెప్పలేదు. ఇంతకీ కీర్తి హస్బెండ్ రాజీవ్ తనెక్కడా? సార్ నేను ఆ రూమ్లోకి వెళ్ళేటప్పుడు రాజీవ్ అక్కడ లేదు సార్. ఓకే, ఆయన ఎక్కడున్నారో కనుక్కోండి. కీర్తి, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళి ఉండకూడదు. నేను కీర్తిని చూడాలి. మీరు అసలు ఏం చేస్తున్నారు? అసలు ఎలా పడిపోయింది కీర్తి? చెప్పండి, నాకు కీర్తి కావాలి. ప్లీజ్ సార్, నా కీర్తిని నాకు తిరిగి ఇచ్చేయండి సార్. తను లేకుండా నేను బతకలేను సార్, చచ్చిపోతాను సార్ నేను కూడా. ఐఎమ్ సారీ, మా ఆఫీసర్ ఇక్కడ ఉన్నా కూడా ఇలా జరిగిపోయింది. ఇంకా రాజీవ్ సార్, మీరు ఉదయం ఎక్కడ ఉన్నారు? నేనే ఇతన్ని కీర్తికి మెడిసిన్ తీసుకురమ్మని ఫార్మసీకి పంపాను. అవును సార్, ఇలా జరుగుతుంది తెలుస్తుంటే నేను మెడిసిన్ తీసుకోవడానికి వెళ్ళేవాడిని కాదు. సరే, మీరెక్కడున్నారు? సార్, నేను రొటీన్ చెకప్లో ఉన్నాను. తనకి ఏం మెడిసిన్ ఇవ్వాలో నర్సుకి చెప్పి నేను నెక్స్ట్ పేషెంట్ని చూడడానికి వెళ్ళాను సార్. మరి మీరు? కీర్తి మేడంకి నీళ్లు తేవడం కోసం వెళ్ళాను. ఒక్కొక్కరు ఒక్కో చోటుకి వెళ్ళిపోయారు. ఎవరు ఏమీ చూడలేదు. ఇషిత, నువ్వెక్కడున్నావు? సార్, నేను కీర్తి రూమ్ బయటే నుంచున్నాను. కాపాడండి! ఇది ఎవరి శబ్దం? కాపాడండి! నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఆ అరుపు శబ్దం ఒక కుట్ర, నీ దృష్టిని మళ్లించడానికి. నువ్వు నీ డ్యూటీని సరిగ్గా చేయలేదు ఇషిత. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండుంటే ఒక ప్రాణం పోయి ఉండేది కాదు. నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. డ్యూటీలోకి ఎప్పుడు రావాలని ఏసీపీ సార్ చెప్తారు. ఫ్రెడీ, శ్రేయ, పూర్వి, తారిక లొకేషన్ ఏదైనా చేంజ్ అయిందా? అరే లేదు సార్, బిన్వర్వాడ తర్వాత ఆమె ముగ్గురు ఫోన్ లొకేషన్ కూడా కనబడలేదు సార్. అలాగైతే వాళ్ళ ముగ్గురు ఏదో ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నారని అర్థం. మనం ఇప్పుడు ముంబై నార్త్ ఈస్ట్ దిశలో వెళ్తున్నాము. నాకు తెలిసి అది ఎవరైనా సరే వాళ్ళు మన ఆఫీసర్ని సిటీ నుంచి చాలా దూరం తీసుకెళ్లే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాను. అవును సార్, బిన్వర్వాడ ఎవరూ లేని చోటు, వాళ్ళు అక్కడే ఉండాలి సార్. శ్రేయ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్. నాకేం అసలు అర్థం కావట్లేదు, సమాధానం ఏమని చెప్పాలి? సార్, శ్రేయ ఇంట్లో అందరూ ఆమె కోసం ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు కట్ అయిపోయింది, కానీ మళ్ళీ ఫోన్ వస్తుంది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. శ్రేయ వాళ్ళ అమ్మ నాన్నకి నేను సమాధానం చెప్తాను. చెప్పు, నేనేం సమాధానం చెప్పగలను? హలో బ్రదర్స్, ఇక్కడ ఎక్కడైనా ఈ అమ్మాయిల్ని చూసారా? లేదు లేదు సార్. లేదా? లేదు. లేదా? థ్యాంక్ యూ. సరే వెళ్ళండి. దీన్ని మనం తిప్పాలి. జాగ్రత్త, మెల్లగా. నేను ఇలా కూర్చుంటా. చూసుకో శ్రేయ, జాగ్రత్త. చూసుకో, జాగ్రత్త. దారి కరెక్ట్గా ఉంది.
చూసుకో. ఏయ్! ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదే మీ అందరి మరణం. ఎవరు నువ్వు? మా నుంచి నీకేం కావాలి? శాఖ అనేది నా పేరు. మీ మరణానికి ఆర్డర్ వచ్చేంత వరకు మీ రక్షకుణ్ణి నేను. అర్థమయ్యేలా చెప్పు. నువ్వు పనివాడివే కదా. నీ బాస్ ఎవరు? మీలాంటి అమ్మాయిల్లో ఉన్న పెద్ద సమస్య ఇది. అన్ని విషయాలు ముందే తెలుసుకోవాలని ఆశపడతారు. పర్వాలేదు. మీ మరణానికి ముందే నేను మీకు అన్నీ చెప్పేస్తాను. ఏయ్, దగ్గరికి రాకు. అన్నా, ఈ ఫోటో కొంచెం చూడండి. ఇందులో ఎవరైనా ఒక అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? కాస్త చూసి చెప్పండి. అవును సార్, వీళ్ళని నేను చూశాను. కొంతమంది వీళ్ళని లాక్కుంటూ వెళ్ళారు. ఎటువైపు? అదిగో అటువైపు సార్. అటువైపా? అవును సార్. అవును. థ్యాంక్ యూ. ఓకే. రేయ్, వచ్చి వీళ్ళని పట్టుకోండి. నేను చాలా చెడ్డ ఫ్రెండ్ని. నా ఫ్రెండ్ని చివరిసారిగా చూడటానికి కూడా వెళ్ళలేదు. నేను చూడలేకపోయాను. నా గురించి రాజీవ్ ఏమనుకుంటున్నారో తెలియట్లేదు. నేను ఫోన్ కూడా చేయలేదు. ఒకసారి రాజీవ్కి కాల్ చేయాలి. సాక్షి మ్యామ్, మీరేం ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. అది మీరు ఇంటికెళ్ళే టైం అయ్యింది కదా. నువ్వేం చెప్తున్నావో అదే నేను చేస్తున్నాను. కానీ నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? నా ఫ్రెండ్ చనిపోయింది. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. లేదు మేడం, మిమ్మల్ని నేను ఒంటరిగా వదలను. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాను. మీరు అప్పుడు ఏదో ఒక సమస్యని తీసుకొస్తున్నారు. అందుకనే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. ఇప్పుడు వెళ్దామా? సార్, చాలా విచిత్రంగా ఉంది. కీర్తి టెర్రస్కి రావడాన్ని ఎవరూ చూడలేదేంటి? అదేగా అర్థం కాలా. అభిజిత్, చూయింగ్ గమ్ని కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఒక పని చేస్తాను. ఈ షూ గుర్తులను కూడా సేకరిస్తాను. దీని ద్వారానే మనం నేరస్తుణ్ణి కనిపెట్టగలం. షూ మార్క్ ఉల్టాగా ఉంది. అలా అయితే ఆ వ్యక్తి చాలాసేపు ఇక్కడే ఉండి కీర్తి కోసం ఎదురుచూశాడు. చాలా కరెక్ట్గా చెప్పావు. తను ఆ విధంగానే సౌకర్యంగా ఇక్కడ నిలబడ్డాడు. కాబట్టి తన డ్రెస్ ట్రేసెస్ ఖచ్చితంగా ఈ గోడకి ఉండుంటాయి. అభిజిత్, ఈ గోడని నేను స్క్రాప్ చేసి తీసుకువెళ్తాను. దీనికి ఖచ్చితంగా ఆ రేసెస్ ఉండుంటాయి. ఆ రేసెసే చెప్తాయి అతను అసలు ఎక్కడ ఉంటాడు, ఏం పని చేస్తుంటాడా అని. సార్, కానీ అతను కీర్తిని ఎందుకు చంపుంటాడు? పంకజ్ వాడి గురించి తెలిస్తే చాలు, ఆటోమేటిక్గా అది కూడా తెలుస్తుంది. ఆయన చెప్పిన ప్రకారం చోటైతే ఇదే అనుకుంటా. సార్, వీడిని అడుగుదాం. హలో బ్రదర్, కాస్త ఈ ఫోటోని చూడండి.
ఈ అమ్మాయిల్ని బలవంతంగా ఎవరో కొంతమంది ఎత్తుకెళ్లారు. దాని గురించి మీకేమైనా తెలుసా? ఆ స్ట్రీట్లో నేను కొన్ని రౌడీస్ని చూశాను సార్. వాళ్ళ చేతిలో గన్ ఉంది. వాళ్ళు ఒక ట్రక్లో ఇక్కడికి వచ్చారు. కానీ ఆ ట్రక్లో ఏముందో నాకు తెలియదు సార్. థ్యాంక్ యూ. తుపాకీ ఉందంటే రెడీగా ఉండండి. రక్తమా? ఓ నో, వాళ్ళ ముగ్గురు ఇక్కడే ఉన్నారు. మన ఇక్కడ రావడానికి చాలా లేట్ అయింది. వాళ్ళని చైన్లో కట్టించారు సార్. వాళ్ళని ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియలేదు. ఒక పని చేయండి, చుట్టూ మొత్తం చూడండి, ఫుల్గా చెక్ చేయండి త్వరగా. ఇక్కడ ఫైరింగ్ జరిగింది. శ్రేయా వాచ్. సార్. దుషన్ సార్, ఇది చూడడానికి చేయలాగా ఉంది సార్. ఇంకా చూడండి సార్, విరిగిపోయిన వేళ్ళు. ఇది చూడడానికి స్టాచ్యూది లాగా ఉంది సార్. అయితే వీళ్ళు శిల్పం చేస్తున్నారా ఏంటి? సార్, దుర్గా పూజ. అవును ఫ్రెడీ, నాకు అనుమానం ఇక్కడ దుర్గస్థలని చేశారని. పదండి, పక్కన సెలవులు చేసేవాడిని అడిగి చూద్దాం. మీ ఫీమేల్ కాప్స్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు, మీరందరూ కలిసి నిజాన్ని దాస్తున్నారుగా. పర్లేదు, మేము తొల్లని కనిపెడతాం. మేము ఎందుకు మీతో అబద్ధం చెప్తాము? మీరు ఎందుకు నా మీద అనుమానపడుతున్నారు? మీరు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు త్వరలోనే కాప్స్ని కనిపెడతానని అంటున్నారా? ఇలా చూడు సాక్షి, కీర్తిని చంపేశారు. నిన్ను కాపాడడం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టింది. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నా పైన శ్రద్ధ చూపిస్తున్నందుకు థ్యాంక్స్. ఒకవేళ కీర్తి నన్ను అర్థం చేసుకోలేదనుకుంటా. ఎందుకు తనకి అలా అనిపించిందో, నేను బాధలో ఉన్నానని, ఎవరికో భయపడుతున్నానని. ఇట్స్ ఓకే, ఇకపై అంతా నీ ఇష్టం. కానీ నీ ఈ మౌనం నీకే ప్రమాదంగా మారుతుంది. మా అబ్బాయి లేచాడు. 2 నిమిషాలు, నేను వచ్చేస్తాను. సారీ సాక్షి, ఒకటి ఎక్కువ భయపడుతోంది, లేదంటే తెలివితేటలు వాడుతోంది. కీర్తి వల్ల ఈవిడికేదో ప్రాబ్లం ఉంది. అదేంటో చెప్తేనే కదా. నాన్నా, అవును సార్, హీస్ డెడ్. కానీ ఎందుకు? సాక్షి ఎందుకు చంపింది? సార్, తను పిచ్చిది కిరాతకురాలు సార్. అందరినీ తను విరోధులు అనుకుంటోంది. నాన్న అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు. ఎవరైనా భయపెట్టినా బెదిరించినా మీకు చెప్పమని చెప్పారు. అందుకే తను ఆ ఫ్లవర్ వాష్ తీసుకొని నాన్నను కొట్టింది. మిమ్మల్ని పిలుద్దాం అనుకునేలోగా తను అదిగో ఆ దారిన వెళ్ళిపోయింది. ఎక్కడికి పారిపోతుంది? దయా, కీర్తి పోస్ట్ మార్టంను బట్టి ఏ డ్రగ్గు దొరకలేదు, తెలియని గాయమంటూ ఏదీ లేదు. గాయాలన్నీ
బయట కనిపించేటటువంటి గాయాలే, కింద పడితే అయ్యేటటువంటి గాయాలు. ఇంకా కీర్తి మరణం పైనుంచి కింద పడ్డం వల్లే సంభవించింది. డాక్టర్ సార్, హాస్పిటల్ మేడ పైన మాకు షూ మార్క్స్ దొరికినాయి. ఇంకా బట్టల రేషియో, అది కాక చూయింగ్ గమ్, దాంట్లో హంతకుడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? అవును దయ్యా, ఆ చూయింగ్ గమ్ డిఎన్ఏని టెస్ట్ చేసి చూసిన దాన్ని బట్టి హంతకుడు మగ వ్యక్తి, ఆడ మనిషి కాదు. సార్, మీరు ఈ తెల్ల బట్టలతో ఏం చేస్తున్నారు? అది టెర్రస్ మీద మనకి బట్టకు సంబంధించిన దారం దొరికింది. అది చాలా సన్నది, చాలా సన్నది, కంటికి కూడా కనిపించదు. కాబట్టి ఆ దారం మొత్తాన్ని నేను సేకరించి ఇదిగో ఈ తెల్లటి గుడ్డ మీద పెట్టాను. చూడండి, చూపిస్తాను. సార్, ఈ ప్రాసెస్ ద్వారా ఆ దారం కనిపిస్తుందంటారా? అవును పంకజ్, యాక్చువల్గా ఈ ప్రాసెస్ వల్ల దారం రంగు పూర్తిగా మారిపోతుంది. ఆ తర్వాత మనం చాలా సులభంగా మైక్రోస్కోప్ ద్వారా చూడొచ్చు. అంతేకాదు, అప్పుడు తెలుసుకోవచ్చు అది దేనికి సంబంధించిందా అని. నాకు తెలిసి ఆ దారం రంగు మారిపోయినట్టుంది. ఇదిగో చూడండి. డాక్టర్ సార్, ఈ దారంలో ఏముంది? మొదటి విషయం ఏంటంటే దుష్యంత్, ఈ దారం ఒక సూటుకి సంబంధించింది, విస్కాంత్ది. ఇంకా ఈ దారానికి అతుక్కునే ఉందే అది దాన్నేదో తినే వస్తువు. తినే వస్తువు అన్నానే దానికి అర్థం ఏంటంటే ఇదిగో ఇక్కడ కనబడుతోంది, ఏదో ధాన్యానికి సంబంధించిందిలా ఉంది. ఉదాహరణకి గోధుమలు, మొక్కజొన్న, కందిపప్పు, లేదంటే ఇంకేదైనా ఆ రకానికి చెందినవి. అవును, కరెక్ట్, అవే. అంటే ఈ వ్యక్తి రోజుకి 10-15 గంటలు పంట పొలాల్లో పనిచేసేవాడై ఉంటాడు. లేదంటే ఒకవేళ ధాన్యాలు సేకరించేవాడై ఉండాలి. ధాన్యాన్ని నిల్వ ఉంచే గుడౌన్లో ఉండేవాడై ఉండాలి. గోడౌన్లోనా? సార్, గుర్తొచ్చింది. సార్, రాజీవే మనకి హాస్పిటల్లో చెప్పారు అతను రేషన్ గుడౌన్లో ఏదో ధాన్యాలు సప్లై చేసే బిజినెస్ చేస్తున్నారని. లేదు సార్, నేను ఒక సామాన్య మనిషిని. నాకు గోధుమలు సప్లై చేసే బిజినెస్ ఉంది. అయితే సార్, అది రాజీవ్గా ఎలా ఉంటుంది? ఆయనే చెప్పారు ప్రీతి టెర్రస్ నుంచి పడిపోయిన సమయంలో మెడిసిన్ కొనడానికి ఫార్మసీకి వెళ్లారని చెప్పారు. కనిపెట్టాలి, రాజు నిజంగానే ఫార్మసీలో ఉన్నాడా లేక కీర్తి పడిపోయేటప్పుడు ఆ మేడ మీదే ఉన్నాడా అని. ఈ శ్రేయ ఎక్కడికి వెళ్ళింది? తనకి ఫోన్ వెళ్ళట్లేదేంటి? ఎవరికి ఫోన్ చేస్తున్నారు? శ్రేయ లైన్ దొరకట్లేదు. తానేదో బిజీగా ఉండుంటుంది, అందుకని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మీరెందుకు అలా బాధపడుతున్నారు? రేపు తనకి తాంబూలాలు. ఇప్పుడు తను కనిపించట్లేదంటే నాకు చాలా దిగులుగా ఉంది. ఇలా చూడండి, మీకన్నా నా కూతురు గురించి నాకే బాగా తెలుసు. నేను తన్ని బలహీనంగా పెంచలేదు. మీరు దిగులు పడద్దు. నాకు అర్థం కావట్లేదు. కొన్ని సమయాల్లో నాకేమనిపిస్తుందంటే నేను శ్రేయకి ఏం చేస్తున్నానో అదంతా తనకి మంచిదే అంటావా? అంతా మంచికేనండి. ఇలా చూడండి, సిద్ధార్థ్ మంచి అబ్బాయి, శ్రేయాని బాగా చూసుకుంటాడు. మాకు ఈ ఇరిగిపోయిన వేలు గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి. మీకు దీని గురించి ఏమైనా తెలుసా? ఏమైంది సార్? గుర్తుకొచ్చింది, ఈ శిల్పం చేసింది నేనే సార్. చేయమని చెప్పిన వ్యక్తి ఫోన్ చేసి బాగా ఇబ్బంది పెట్టేశారు. శిల్పంలో ఈ వేలు పెట్టమన్నారు. ఎవరా వ్యక్తి? సార్, ఆయన పేరు దినేష్. డెలివరీవాడాలో ఆయన శిల్పానికి రంగేశాను. మీరు బిజినెస్ చేసే చోటు ఇక్కడ, కానీ మీరు ఎందుకు అక్కడికి వెళ్ళి శిల్పానికి పెయింట్ కొట్టారు? సార్, తను వాడి కళ్ళ ముందే తన గుడంలోనే అమ్మవారు శిల్పం చేశాడు. అందువల్ల ఆ శిల్పానికి పెయింట్ కొట్టమని చెప్పాడు. అప్పుడు మీరు అక్కడ ఈ 3 అమ్మాయిలను చూసారా? లే సార్, అక్కడ ఎవ్వరూ లేరు. దినేషే ఎప్పుడైనా ఒకసారి వస్తారు. ఎక్కడుంటాడు ఈ దినేష్? ఆయనకి ఓ హోటల్ ఉంది. ఆయన హోటల్ ఎక్కడ ఉందో మీకు తెలుసా? లేదు సార్, నాకు తెలీదు. సరే, అయితే ఒక్క నిమిషం. అంటే సెలకి కొత్త వేలు పెట్టమని నీకు ఫోన్ చేశారు కదా? అవును సార్. ఆ నెంబర్ ఇవ్వండి మాకు. ఒక్క నిమిషం సార్. హలో, అలాగా
సరే, ఓకే సార్. ఎవరో సాక్షి వెళ్ళడం చూశారని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. అలాగా, సరే మీరు వెళ్ళే సంగతి ఏంటో చూడండి. ఆ లోపల మేము ఇక్కడ దినేష్ గురించి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. ఎస్ సార్, మేము రాజీవ్ గుడౌన్కి వచ్చేసాం. లేదు సార్, వాడికి తెలీదు మేము ఇక్కడ ఉన్నామని. సార్ ఇలా చూడండి. సార్ చెప్పండి, ఎవరు కావాలి? రాజీవ్ని కలవాలి. రాజీవ్ సార్ ఇంకా రాలేదు సార్. ఏం పర్వాలేదు, మీ రాజీవ్ సార్ వచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తాం. ఆయన రాగానే కలుద్దాం. పిల్లలు, మీరు ఇక్కడ బయటికి రండి. అంకుల్ ప్లీజ్ మమ్మల్ని కొట్టొద్దు, మేము ఏ తప్పు చేయలేదు. మిమ్మల్ని ఎవరు కొట్టరు. మేము సిఐడి వాళ్ళం. మేమందరూ మీ ఫ్రెండ్స్ లాంటి వారు. ఐ ప్రామిస్ ఏమీ జరగదు. రండి రండి, ఏమీ జరగదు. బయటికి రండి, రండి. ఎవరు కొట్టరు, బయటికి రండి. రా, వెరీ గుడ్, పదండి. వీళ్ళందరూ ఎవరి బిడ్డలు? వీళ్ళు గుడౌన్లో ఏం చేస్తున్నారు? పిల్లలు, మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? ఒక అంకుల్ రోజు ఇక్కడికి వస్తారు, ఆయన ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చింది. మా గ్రామం నుండి అంకుల్ అన్నారు మాకు మంచి జాబ్ ఇస్తారని. సార్ ఇందులో నా తప్పేమీ లేదు సార్. సార్ పిల్లల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు, ఆ తర్వాత ఎక్కడికో తీసుకెళ్లి వదిలేస్తారు. ఇందులో ఎవరు తప్పు ఉంది, ఎవరు తప్పు లేదని అంతా తెలిసిపోతుంది. మీ రాజీవ్ సార్ వచ్చారనుకుంటున్నాను. అతన్ని కలిసే తీరాలి. రండి రండి రండి, రాజీవ్ సార్ రండి. మేము మీకోసమే ఎదురు చూస్తున్నాం. సార్ మీరంతా ఇక్కడ? అవును, మేము ఇక్కడే ఉన్నాం. మాకు ఏమనిపిస్తుందంటే మేము మీకు ఒక విషయం చెప్పాలి. మీ భార్య కీర్తిని చంపిన వాడిని మేము కనిపెట్టేశాం. అలాగా సార్. ఎవరు సార్ వాడు? వాడు ఒక్కడు ధాన్యాలు సప్లై చేసే బిజినెస్తో పాటు పిల్లల్ని కూడా సప్లై చేసే బిజినెస్ చేస్తున్నాడు. ఇంకా మీకంటే అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా వేరెవరికీ తెలియదు. మీరు 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 ఏమంటున్నారు సార్? నాకేం అర్థం కావట్లేదు. ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఎవరికి ఏది అర్థం కావట్లేదని చెప్తున్నారు. పంకజ్, అర్థమయ్యేలా చెప్పు. ఇలా చూడు, ఆ పిల్లల్లో కొంతమంది, ఇంకా రాజీవ్, మాకు ఈ విషయం కూడా తెలుసు. ఏ అమ్మాయి గొంతైతే విని ఈషితా కారిడార్లో పరిగెత్తిందో ఆ అమ్మాయిని పంపించింది నువ్వు. హాస్పిటల్ కెమిస్ట్ మాకు చెప్పారు, కీర్తి మాయమైనప్పుడు నువ్వు మందు కొనడానికి ఫార్మసీకి వెళ్ళలేదు. కానీ ఎవరికీ తెలియకుండా హాస్పిటల్ వెనక వైపు బయటకు వెళ్ళావు, అది బ్యాక్ డోర్ వైపు. అక్కడి నుంచి కిందకు దూకి నువ్వు టెర్రస్ మీదకి వెళ్ళావు, అవునా? నువ్వు పూర్తిగా పడిపోయావు. దొరికావు రాజీవ్. ఇప్పుడు మర్యాదగా చెప్పు, కీర్తిని ఎందుకు చంపావు? ఇప్పుడు మర్యాదగా చెప్పు, కీర్తిని ఎందుకు చంపావు? తను నా గురించి నిజం తెలుసుకుంది, నాకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించింది. అందువల్ల తను నాతో చెప్పకుండా సిఐడిని కలవాలని వెళ్ళిపోయింది. నాకు విషయం తెలిసిన వెంటనే రౌడీల్ని పంపించా తను చంపడానికి. కానీ మీరు తన్ని కాపాడేశారు. ఆ తర్వాత తన్ని హాస్పిటల్లో చంపాలనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. నేను చేసే పని నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా, కానీ ఇకపై అది జరగదు. నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను వెళ్ళాలి. ఆగవే, నాకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరిస్తున్నావు కదా, నా గురించి నిజం చెప్పబోతున్నావు బయట. నిజమా? ఏంటా నిజం రాజీవ్? ఏం తెలియనట్టు నటించొద్దు. నువ్వు సిఐడి దగ్గర చెప్పబోతున్నావు కదా, నేను గోధుమ వ్యాపారం చేస్తున్న పేరులో పిల్లల్ని సప్లై చేస్తున్నానని. నువ్వు చాలా పెద్ద మూర్ఖుడివి రాజీవ్. నీ గురించి ఏ విషయం కీర్తికి తెలియదు. ఆమె సిఐడి దగ్గరికి వచ్చింది సాక్షిని కాపాడడం కోసం మాత్రమే. ఆమెకి ప్రమాదం అని చెప్పింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఓ మై గాడ్, నేనెంత పని చేశాను? అలాగే జరుగుతుంది రాజీవ్. నువ్వు చేసిన తప్పు వల్ల నీ చేతితో నీ భార్యని చంపేశావు. నువ్వు చేసిన ఈ కుట్రకి చట్టమే శిక్ష విధిస్తుంది. సాక్షి గురించి తెలిసిన లేడీ మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పింది. ఇక్కడికే రమ్మని చెప్పారు. అరే అక్కడ చూడండి, ఆ కొట్టు ఉంది. ఆమె ఇక్కడికే వస్తానని చెప్పారు. సార్ అరే ఆ అమ్మాయి మమ్మల్ని పిలుస్తుంది. మనకి ఫోన్ చేసిన వారు ఆమె అనుకుంటాను. ఉండొచ్చు, రా చూద్దాం.
సిఐడికి ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, నేనే ఫోన్ చేశాను. మీరు మమ్మల్ని కనిపెట్టారా? సార్ మీరంటే ఎవరికి తెలీదు? సిఐడి ఛేదించిన కథలన్నీ పేపర్లో వస్తాయి, దాంతో మీ ఫోటో కూడా వస్తుంది. సరే ఒక విషయం చెప్పండి, మీరు ఏం చూశారు? నేను ఇక్కడ నుంచున్నాను, నా ఎదురుకుంటా ఒక అమ్మాయి మొఖాన్ని దుప్పటాతో కప్పుకుంది. అప్పుడు తను తిరిగి తిరిగి చూస్తూనే ఉంది సార్. ఎవరో తన్ని ఫాలో అవుతున్నట్టు అనిపించింది. తర్వాత సార్ తను రోడ్ క్రాస్ చేసింది. అప్పుడే సార్ ఎదురుగా ఒక పైలో కారు వచ్చింది. అప్పుడే ఆ అమ్మాయి ముందుకొచ్చి కూడా ఆగింది. ఆ అమ్మాయి ఆ లేడీ ఏదో మాట్లాడుకున్నారు. ఇంకా బండి నడిపే ఆవిడ వయసైన ఆవిడ. అప్పుడు ఆ అమ్మాయి ఆ కారులో కూర్చున్న తర్వాత కారు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి సాక్షి అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? అవును సార్, ఈ రోజు న్యూస్ పేపర్లో వాళ్ళ ఫోటో వచ్చింది. తాను వాళ్ళ మావయ్యని చంపి పారిపోయిందనే వచ్చింది సార్. మీరు ఆ కార్ నంబర్ని నోట్ చేశారా? సారీ సార్, అప్పుడంతా నాకు బుర్ర పనిచేయలేదు నెంబర్ నోట్ చెయ్యాలని. సరే, ఆ వయసన అమ్మాయి కారు నడుపుతున్నారు కదా, ఆమె ముఖాన్ని మీరు చూసారా? గుర్తుపెట్టగలరా? లేదు సార్, తను మొహాన్నంతా కప్పేసుకుంది, గుర్తుపట్టలేను. అందుకనే నాకు మొహం అంతగా తెలీదు. సరే, ఆ కార్ని మేము కనిపెట్టడానికి ఏవైనా గుర్తు, ఏవైనా ఆనవాళ్ళు మీకు తెలుసా? ఆ కారుని చూస్తే ఏమనిపిస్తుందంటే 2 రోజుల ముందు ఏదో పెళ్లికి వెళ్ళి వచ్చినట్టుగా అనిపించింది. ఆ బండిలో అలా ఏం చూస్తారు? సార్, ఆ కార్ చుట్టూ పువ్వులు అంటించున్నాయి, అవన్నీ ఎండిపోయినాయి సార్. ఇంకా రిబ్బన్స్ కూడా అతికించున్నాయి. పువ్వులతో డెకరేట్ చేయబడిన వైట్ పైలో కార్. దినేష్ సార్, ఎలా ఉన్నారు? అరే సార్, మీకు నా పేరెలా తెలిసింది? మీ జాతకం మొత్తం మాకు తెలుసండి. బిన్వారివాడలో మనుషులు లేని ఒక గూడెంలో మీరు అమ్మవారి విగ్రహం తయారు చేశారు, నిజమా కాదా? అవును, నిజమే. తర్వాత ఆ విగ్రహం రిజెక్ట్ చేశారు, ఎందుకంటే విగ్రహం వేలు ఇరిగిపోయి ఉంది. మీరెవరు? మేము సిఐడీస్. సిఐడినా? నాకేం తెలుసు సార్. ఎక్కడికి పారిపోతున్నావు? ఏం చేస్తున్నావు? పూర్వీ శ్రేయ తారిక ఎక్కడ? నిన్ను చంపేస్తాను. కాల్చొద్దు, చెప్తాడు. చెప్పండి. ఎస్కే చాల్, అక్కడ దుర్గాదేవి విగ్రహం పెట్టారు. ఎస్కే చాల్లో ఎక్కడ? సార్ 3 అమ్మాయిల్ని బండిలో తీసుకెళ్లారు, అంతే సార్. అక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్లారో నాకు తెలీదు సార్. అసలు దీని వెనక ఎవరున్నారు? షాకాల్. నేను పక్కన ఉన్న అన్ని కొట్లు అడిగాను సార్, కానీ ఎవరు చివరి 3 రోజుల్లో ఏ కార్ని డెకరేట్ చేయలేదని చెప్తున్నారు. ఇతన్ని అడుగుదాం. చెప్పండి సార్, మండపాన్ని డెకరేట్ చేయాలా లేదంటే కారునా? ఏం కావాలంటే చెప్పండి సార్, అన్నీ ఉన్నాయి. ఒక వైట్ పాలో కార్ని డెకరేట్ చేయాలి. భలేవారు సార్ మీరు. ఓ 2 రోజుల క్రితమే తెల్ల పైలో కారుని డెకరేషన్ చేశాను. అలాగా? ఆ కార్ నంబర్ ఏంటి? సార్, నంబర్ సంగతి నాకెందుకు సార్. ఆ కార్ డ్రైవర్ లేదా ఓనర్ నంబర్ మీకు తెలుసా? తెలుసు, కానీ ఇన్ని ప్రశ్నలు మీరెందుకు అడుగుతున్నారు? మేము సిఐడీస్. సిఐడినా? ఇప్పుడు చెప్పు, ఆ కార్ ఎవరిది? సార్, ఆ బండి బాకీ గారిది. బాకీ సార్. ఎస్కే చాల్. సార్, బాకీ సార్ కూడా అక్కడే ఉన్నారు సార్. సార్, మేము వెంటనే ఎస్కే చాల్ వస్తున్నాం. శ్రేయ, తారిక. హాయ్ సాక్షి మేడం, మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ మీకు ఎలా ఉంది? బాగుంది కదా? నువ్వు తెలుసుకోవడానికి ఒకటి చెప్తున్నాను. ఆ వయసైన ఆవిడుంది కదా, ఆవిడతో కారు ఎక్కి వెళ్ళావు కదా, ఆవిడ్ని పంపించింది మేమే నిన్ను పట్టుకోవడానికి. మనం ఎక్కడున్నాం అదే తెలియట్లేదు, కానీ దయాసాన్ని చూశాను. ఆ సాక్షిని ఊరికే వదలకూడదు. రండి. అలాగే ఈరోజు మేము నిన్ను పైకి పంపించిపోతున్నాం. నీ బాడీని ఎక్కడ పూడ్చిపెడతామంటే అక్కడి నుంచి నిన్నెవ్వరూ బయటికి తీలేరు.
సాధక్ నిన్ను వదిలిపెట్టను. సాక్షి, సాక్షి, దయాసా దయాసా మీరా? థ్యాంక్ గాడ్ మీకేం అవ్వలేదు. ఈరోజు మమ్మల్ని చంపడమే వాళ్ళ ప్లాన్. ఓ, ఈ సాక్షి ఇప్పుడే ఇటువైపుగా వెళ్ళింది. చెప్పు దుష్యంత్. సార్, సాక్షి హస్బెండ్ ఇంకా అత్తగారు వచ్చారు. వాళ్ళతో సాక్షి అబ్బాయి కూడా ఉన్నాడు. ఓకే, మళ్ళీ జాగ్రత్త చూసుకో. తారిక, సాక్షి పిఏ ఇటువైపుగానే వెళ్ళింది, చూసుకోండి. జాగ్రత్తగా వెళ్ళి దాన్ని పట్టుకోండి. హా. సాక్షి, నీ బిడ్డ సురక్షితంగా ఉండాలని నువ్వు అనుకుంటే సిఐడి కాప్స్ని కిడ్నాప్ చేసిన నిందని నువ్వు భరించాలి. లేదంటే నీ బిడ్డ రేపు సూర్యుడిని చూడలేడు. నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను, నేను చేసినా పర్వాలేదు, నా బిడ్డను మాత్రం ఏం చెయ్యొద్దు. ముందు నువ్వు నీ నేరాన్ని అంగీకరించు. చేసిన తప్పునిప్పుడు నువ్వే ఒప్పుకుంటావు. అరే సార్, మీరు రావడం చాలా మంచిదైంది. మా నాన్నని చంపింది తనే సార్. అవునవును, ఇదొక పిచ్చిది. ఇప్పుడు తన బిడ్డను కూడా చంపాలనుకుంటుంది. హంతకురాలు నా భర్తను చంపింది కూడా ఇదే. మీకొకటి తెలుసా, వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేసింది ఇదే. మాకంతా తెలిసిపోయింది. దయచేసి నేను చెప్పేది వినండి. నేను మీ కాళ్ళ మీద కూడా పడతాను. దయచేసి నా బిడ్డని కాపాడండి. వీళ్ళిద్దరూ కలిసి నా బిడ్డని చంపేస్తారు. దయచేసి నా బిడ్డని కాపాడండి. సార్, తను పిచ్చిది సార్. తన మాటలు మీరేమీ పట్టించుకోకండి. ఆడవాళ్ళని పిచ్చివాళ్ళు చేసేవాడా? ఇప్పుడు ఆడది విశ్వరూపం చూపిస్తుంది. సాక్షి, కొట్టువాడిని. వాడి మీద పగ తీర్చుకో. సాక్షి, వద్దు, కొట్టద్దు. ఒక ఆడదాన్ని నువ్వు మామూలుగా అనుకుంటావా? క్షమించు సాక్షి. నన్నే మోసం చేస్తావా? సాక్షి, నా నేరాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నీ ఆస్తిని దక్కించుకోవడానికే నేను ఇదంతా చేశాను. సాక్షి, ప్లీజ్ ఆగండి. ఎవరా నువ్వు? వద్దు. రారా. సాక్షి చెప్పేది విను. నేను వాడిని వదిలిపెట్టను. వదలండి నన్ను. వీడి వల్లే నేను హంతకురాలుగా మారాను. నేను హత్య చేశాను. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఇంట్లో సిఐడి వాళ్ళున్నారు, నువ్వేంటి ఇలాంటి డ్రామాలు చేస్తున్నావు? వాళ్ళకి గానీ అనుమానం వస్తే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసా? అందుకే నిన్ను ఇక్కడికి రమ్మంది. బాగా గుర్తుంచుకో. తెలివితేటలు ఉపయోగించి ఏదైనా వాళ్ళకి చెప్పావో నీ బిడ్డని నీకు లేకుండా. ద్రోహి, నన్నేం చేసినా నేను ఊరుకుంటాను. నా బిడ్డని గాని ఏదైనా చేస్తే పో, బయటికి పో. సిఐడి వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. నన్నే బెదిరిస్తావా? నీకు ఎంత ధైర్యం? నానా, నానా, ఎంత పని చేసావే?
మా నాన్ననే చంపేస్తావా? ఏం చేస్తానో చూడు. నువ్వు చేసిన ఈ పనిని సిఐడి వాళ్ళకి చెప్తాను. నిన్ను నన్ను వదలండి. సాక్షి ప్లీజ్ నిదానంగా ఉండు. రారా. ఎప్పుడంత ఆడవాళ్ళకి బాధలు ఎక్కువవుతున్నాయో తను ఖాళీ రూపం తీస్తుంది. ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం ఆడవాళ్ళ వల్ల తయారైంది. సార్, ఈ పూర్వీ తారిక శ్రేయాన్ని కిందికి తీసుకురావడానికి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? ఇదిగో ఫ్రెడీ, కాస్త ఓపిక పట్టు. అమ్మాయిలు రెడీ అవడానికి బాగా లేట్ అవుతుందయ్యా. కానీ పెళ్లి కొడుకు ఎక్కడా? ఇంకా రాలేదు. అది కూడా నిజమే. ఇది చూడండి, సిద్ధార్థ్ రింగ్. ఏంటి అమృత మేడం, మీకు ఉంగరం నచ్చలేదా? సిద్ధార్థ్ ఇంకా వాళ్ళ చిన్నానే ఈ డిజైన్ సెలెక్ట్ చేశారు. కానీ సిద్ధార్థును వాళ్ళ కుటుంబం వాళ్ళు చాలా విషయాలకి కోరుకుంది. అదే నాకు నచ్చలేదు. ఇదేమంత కాస్ట్లీగా అనిపించడం లేదే. కాదు, ఈ రింగు సుహాని, చెప్పండి పిన్ని. మీ అన్నయ్య సిద్ధార్థ్ ఇంకా ఎందుకు రెడీ కాలేదు? సుహాని, వెళ్ళేమిటో చూడు. అలాగే పిన్ని. వెళ్ళు. దుష్యంత్, సిద్ధార్థ్ వల్ల ఈ పిన్ని ఉన్నారే, అదేంటంటే ఈ ఇంట్లో ఈమె అధికారమే అనుకుంటున్నాను. ఈ పెళ్ళి అయినంతవరకే ఆమె దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ది బెస్ట్ శ్రేయ. మీ కూతురు తయారవడానికి ఏంటి ఇంత సమయం పడుతుంది? తనకి ఎంగేజ్మెంట్ అంటే ఏం ప్రాబ్లం లేదుగా? లేదు లేదు. అదిగోండి, శ్రేయ వచ్చింది. లేట్ అవుతుంది, వెళ్ళు. త్వరగా వెళ్ళు, లేట్ అవుతుంది. హాయ్ సార్. యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ శ్రేయ. థ్యాంక్ యూ సార్. నమస్తే పిన్ని గారు. నమస్తే బాబాయ్. నమస్తే అమ్మా.